లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే లేదని నిన్న సిట్టు చెప్పడాన్ని అత్యంత రాష్ట్ర ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసహించుకుంటా ఉన్నారు. ఎందుకంటే నువ్వు లిక్కర్లో ఇచ్చేసినా అది కనపడేది కాదు. అనేక రకాల ఇదిలో ఇచ్చేసినా కూడా వాటికంటే కూడా దేవుడి పవిత్రత, ఎంతో మంది భక్తుల పవిత్రతకు సంబంధించినటువంటి ఆ తిరుపతి లడ్డూలో అసలు నెయ్యే లేదు, అవన్నీ కూడా ఈ కొవ్వు అవశేషాలు అని చెప్పి సిట్టు నిర్ధారించడం మీద కంగుదిన్న వైసీపీ ప్రభుత్వం, డైల్మాలో పడ్డ వైసీపీ ప్రభుత్వం దానికి కౌంటర్ వేసుకోవడానికి లేక వెంటనే బూతుల పంచాంగాన్ని మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు బూతులు తిట్టాల్సినటువంటి అవసరం ఏంటి? స్కెచ్, రాజకీయ స్కెచ్. ఈ నెయ్యి కాని లడ్డు తయారైందో ఈ లడ్డు 2-3 రోజులు, వారం రోజుల లోపే అది డిస్ట్రాయ్ అయిపోయింది. ఇవే లడ్డుల్ని అత్యంత దుర్మార్గంగా అయోధ్యలో కూడా పంచడం అనేది ఇది చాలా ఏహమైన ఇదిగా రాష్ట్ర ప్రజలంతా కూడా భావిస్తున్నారు. దీన్ని డైవర్షన్ చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ బూతుల పంచాంగాన్ని మొదలుపెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినట్టు వాళ్ళందరితో రెచ్చగొట్టి ఒక విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చేసారు. ఇది మంచి పద్ధతి కాదు. అతి పవిత్రమైన లడ్డూని ఎంతో చండాలంగా దాని మీద కూడా డబ్బులు తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గం అండి. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూని ఈ విధంగా కల్తీ నేతితో తయారు చేయడం జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో ఇదొక భాగం. మరి కల్తీ లడ్డు మూలాన ఎంత పొడి 2 రోజులకి ఫ్రిడ్జ్ లో పెట్టినా 1 నెల రోజులు ఉండే లడ్డు 2 రోజులకే పొడిలాడుతూ ముక్కలు అయిపోయేదండి. కేవలం లడ్డు విషయం డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబుని పురమాయించి మరి చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిట్టించాడండి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుతో. ఇప్పుడు ఈ ఇష్యూని కూడా డైవర్ట్ చేయడానికి కేవలం ఈ కల్తీ లడ్డుని మళ్ళీ తీసుకెళ్లి అయోధ్య మందిరానికి కూడా పంపించేశాడు జగన్. మళ్ళీ జంతువు కొవ్వు కలిపిన లడ్డూని ప్రధానికి, అమిత్ షాకి అందరికి ఇచ్చొచ్చాడండి. ఈ పాపం ఊరికే పోదు. అసలు మేము ఏం చేయలేదు, తప్పు చేయలేదు, అది ఇదని మాట్లాడుతున్నాడు. మరి ఒక పక్క సిట్టు చెప్తుంది కదండి, ఇందులో కల్తీ కలిసింది, కెమికల్తో తయారైన నెయ్యి ఇది ఒరిజినల్ గా నిజంగా దాన్ని రియాలిటీగా వచ్చిన నెయ్యి అయితే కాదు. ఇది అనేక రకాల కెమికల్స్ తో ప్రాసెస్ చేసి కెమికల్ ప్రాసెసింగ్ తో వచ్చింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి తన ఖజానాలో చక్కగా క్షేమంగా దాచి పెట్టుకున్నాడండి. ఆయన తన దాహం ఎన్ని కోట్లు, వేల కోట్లు దాచుకున్నా కూడా ఆయన దాహం తీరదు. తల్లిని, చెల్లిని అందరిది పోగేసుకుని ఓ పక్కన వాళ్ళని తోసేశాడండి, ఓ పక్కన మరి రాష్ట్రం మొత్తం దోసేసుకున్నాడు. 5 ఏళ్ళు అవకాశం వచ్చిన కాడికి ఎక్కడ ఏ అవకాశాన్ని వదులుకోవాలా. మళ్ళీ అచ్చాలదా అన్నట్టు దేవుణ్ణి కూడా వదలకుండా హిందూ దేవుళ్ళు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూను కూడా పొల్యూట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకున్నాడు, తిరుపతి వెంకటంతో పెట్టుకున్నందుకు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. గతంలో చూసినట్లయితే పవిత్రమైన తిరుపతి లడ్డూని కల్తీ చేసి ప్రజలకి పంచిపెట్టే జగన్మోహన్ రెడ్డి అది ఎంతో తప్పు పని చేశారండి. అదంతాను ఇప్పుడు లడ్డు అంతా చాలా బాగున్నది. వారం రోజులు కాదు 10 రోజులు కూడా నిలవ ఉంటున్నది. తినడానికి కూడా ఏమని ఏది ఇబ్బంది లేకుండా ఉన్నది. గతంలో కూడా ఏంటంటే ఫ్రీ మీల్స్ కూడా ఏంటంటే చెత్తగా ఉండేది. ఇప్పుడు ఏమైనా చాలా బాగున్నది. చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేసి లైన్ లో పెట్టారు అన్ని. అసలు దేవుడితో ఇలాంటి పరచకాలు ఆడితే ఏ విధమైన ఫలితాలు? రాజశేఖర్ రెడ్డి గారికి ఏంటి జరిగిందో వీళ్ళకి కూడా అదే జరుగుతుందండి. ఇంత జరిగినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తాను అని అంటున్నాడు. మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం లేదండి. అతను వచ్చే పరిస్థితే లేదు. ఇప్పుడు తిరుపతి అంతా బాగున్నదండి. ఇప్పుడు తిరుపతి ఫ్రీ మీల్స్ బాగున్నది, లడ్డు బాగున్నది. దర్శనానికి కూడా ఏమైనా టైమింగ్లు అవి కేటాయించారు, చాలా బాగున్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని కట్టడి చేశారు, బాగాను చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ గవర్నమెంట్ లో జరిగినటువంటి కల్తీ నెయ్యి లడ్డుకు సంబంధించినటువంటి అంశం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. భక్తుల యొక్క మనోభావాలు బాగా పూర్తిగా దెబ్బతిన్న మేరకే వెంకటేశ్వర స్వామి గారు నిన్ను 11 సీట్లకు పరిమితం చేశాడు. ఇది మర్చిపోవద్దు. ఇక ప్రధానంగా భోలే బాబా అంటే అది సినిమా టైటిల్ కాదు. అక్కడ మన సిట్టు వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత అసలు అక్కడ ఏమీ లేదు, అంతా కూడా ట్రాష్. మొత్తం ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేసి నెయ్యి ఎక్కడెక్కడి నుంచో తెప్పించి ఏదైతే జంతు మాంసాలకు సంబంధించినటువంటి నూనె అవశేషాలు వాటన్నిటిని కలిపి కల్తీ చేసి దాదాపుగా 20 కోట్ల లడ్లు తయారు చేసేదానికి ఈ యొక్క కల్తీ నెయ్యిని ఉపయోగించడం జరిగింది. ఆ కల్తీ నెయ్యి 63 లక్షల కిలోలు సాక్షాత్తు. దీంట్లో ఎంత జరిగింది? 257 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇది నిజం. ఇది
నిజం. దీంట్లో కొండం దవ్వి ఎలుకలు పట్టినట్టుగా రోజమ్మ ఎగిసి ఎందుకు పడతావమ్మా? సకల శాఖ మార్చీలు పార్టీని నిండా ముంచేసినటువంటి సజ్జలా నువ్వు కూడా కోడిగుడ్డు మీద ఈకలు బిగుతున్నావేంది నాయన? ఒక అమ్మందంట ఒక చిన్న సామెత, ఏమండి జగన్ గారు సజ్జల గారు, అబ్బా అబ్బా మనకు భలే అంశం దొరికిందండి, దీంట్లో జంతు అవశేషాలు లేవని సిట్టు వాళ్ళు ఒక ల్యాబ్ లో టెస్ట్ చేస్తే 10% లోపల ఉంటే టెస్టుల్లో బయటపడదు కాబట్టి దాన్ని కూడా మనం బాగా మేనేజ్ చేశాము అని ఎగిరిగిరి పడతా వచ్చి చెప్పారంట. అబ్బా మనకోటి దొరికిందని ఎగిసెగి పడద్దమ్మా. ఆ సిట్టు చిన్న అంశాన్ని అక్కడ కలపలేదని, అవశేషాలు రాలేదనే చెప్పింది కానీ కల్తీ జరగలేదు, అవినీతి జరగలేదు, దీనికి అందరూ కూడా ఫలానోళ్ళు కారకులని చెప్పకుండా ఉండలా, స్పష్టంగా చెప్పకనే చెప్పేట్టుగా చెప్పింది. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా మీరేదో చిన్న కొస మెరుపు దొరికిందని చెప్పి సముద్రంలో పడిపోయి ఈతేసుకుంటా వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఒక చిన్న చెక్క ముక్క దొరికితే ఒడ్డుకు చేరదాం అనుకున్నాడు కదా. ఆ అవశేషాలు లేనటువంటి ఒక అంశాన్ని తీసుకొని యాగి చేస్తా రాష్ట్రం అంతా కూడా దాన్ని ఒక పెద్ద ప్రకంపనలు సృష్టించినట్టుగా, ఏదో కొండంతో వెలుకులు పట్టినట్టుగా ప్రపంచంలో అబ్బా నా అంత నిష్ణాతులు లేదని చెప్పుకోవటంలో మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకొని మీరే కొట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క కల్తీ లడ్లు మేము కూడా తిన్నాం. అంతరించిపోయే జాతుల్లో చేరటం ఆ పార్టీ మొత్తం హ్యాబిచువల్ క్రిమినల్స్ అండి. వాళ్ళు గుడి లేదు, బడి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, బాబాయ్ లేదు, అసలు సెంటిమెంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కంప్లీట్ కొలాప్స్. అతనికి రాజ్యాధికార కాంక్షే నియంత, ఏదైనా పరపాలా. ఇతను ఈజ్ ఎ కింగ్, నో పెన్, ఓన్లీ గన్. యావత్ భారతదేశం మొత్తం కూడా లడ్డు టేస్ట్ చేసి బాగలేదని చెప్పారు. అది అందరికీ జగమెరిగిన సత్యం. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి ఉన్న భక్తులు మొత్తం కూడా ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సిట్లో కల్తీ నెయ్యి జరిగిందని కోడైకొస్తుంటే ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నిజాన్ని ఒప్పుకోడు. యావత్ వెంకటేశ్వర స్వామి భక్తులు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము అది తిన్నామా ఇది తిన్నామా అని కూడా ఆలోచనలో ఉన్నారు. అలాంటి పదార్థాలు పెట్టి లడ్డు తయారు చేశారు. తప్పమ్మా, అంబటి రాంబాబు గారు చేసేది తప్పు. ఫ్లెక్సీలు చింపడం ఏంది? ఇదిగో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పెట్టమనండి, రండి మాట్లాడుకుందాం రండి. వెంకటేశ్వర స్వామి గుడి సాక్షిగా చెప్తున్నాం కల్తీ నెయ్యి జరిగింది. ఎందుకమ్మా ఊరక మాట్లాడుకోవటం? యావత్ భారతదేశానికి మొత్తానికి తెలుసు. సిట్టు నిర్ధారణ చేయటమే కాదండి, ఒక దేవస్థానం భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నతమైన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ దేవస్థానంలో ప్రజలు భక్తులు ఎంతో నిష్టగా వస్తారు కదా. అక్కడికి వచ్చిన చోట లడ్డూలో కల్తీ కలిపి మరి ఇట్లాంటి కొవ్వు పదార్థాలతో తయారు చేసిన ఈ నెయ్యిని ఆ జగన్మోహన్ రెడ్డికి సహకరించిన మంత్రులు, ఆ రోజున్న చైర్మన్, వీళ్ళందరినీ మరి ఎందుకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించి వదిలేస్తున్నారు? దేవస్థానం మరి అది ఆ వ్యవస్థని చిన్నాభిన్నం, హిందూ ధర్మాన్ని పాటించాల్సిన ఒక ముఖ్యమంత్రి దాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు డైవర్షన్ రాజకీయాలు మనం చూస్తున్నాం. అది లడ్డు వ్యవస్థ బయటపడిందని సంబరాల రాంబాబు అసలు ఆడంత వెదవ ఎవడున్నాడు. వీడు రోడ్డు మీద డాన్స్ చేస్తూ వీడు నాకు డైవర్ట్ చేయాలనే ఇలాగా అంబటి రాంబాబు ఇలా చేశారంటారా? అర్థమవుతుంది కదా. లడ్డు చేశారు నిజమే అని సిట్ నిర్ధారించింది. నిర్ధారణ జరిగిన తర్వాత అసలు వీడికి ఏం అవసరం? వీడికి తెలుసు 14వ తారీఖునే తెలిసాడికి. వీడు నిన్న దాన్ని బయటకు వచ్చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు. రోమ్ చక్రవర్తి రోమ్ లో కూర్చొని రోమ్ అంతా తగలబెడతాడు, పిల్లలు వాయించుకున్న ఆ పిల్లల రాజా ఇప్పుడు కొత్తగా ఇది ఒక కొత్త డైవర్షన్ స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు? అంబటి రాంబాబు లడ్డు విషయం పడిపోయింది, మనం అయిపోతాం అయ్యా సంబరాల రాంబాబు, నువ్వేమంటావు అంటే నా నోటితే ఉందండి తాటిమట్ట, నేను ఎట్లయినా మాట్లాడతాను, నాదే ఉంది ఎదవనా అని ఆ ఎదవన వచ్చి ఈ రోజు చంద్రబాబు గారి తల్లిని దిగాడు. డబ్బులు దాచుకొని జంతు కొవ్వుతో లడ్డూలు తయారు చేసిన ఈ ఎదవ ఎన్ని కోట్ల రూపాయలు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో కల్తీ జరిగిందని చెప్పి సిబిఐ ఫైనల్ కమిటీ అనేది రిపోర్ట్లో సబ్మిట్ చేయడం జరిగింది. మీరేమంటారు? లడ్డూ కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ రోజున వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని కప్పిపుచ్చాలి కాబట్టి ఏ విధంగా కప్పిపుచ్చాలో అర్థం కాక వాళ్ళు ఒక డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొని దానిలో అంబటి రాంబాబు గారిని పావుగా వాడుకొని ఆయన చేత ఈ విధమైన గొడవలు చేస్తూ దీన్ని ఒక కాపు సమ్మేళనానికి మలిచే విధంగా దీన్ని చేస్తున్నారే తప్ప ఇది కరెక్ట్ పద్ధతి కాదనేది మాత్రం నా అభిప్రాయం. అంటే మీరు అడిగిన ప్రశ్నలో మాత్రం నిజంగా నిజమైతే ఉంది. ఒక హానికరమైనటువంటి
ఒక రసాయనం మాత్రం దానిలో కలిపిందని మాత్రం స్పష్టంగా మనకి అర్థమవుతుంది. కోర్టు కూడా అదే మాట చెప్పింది. ఇక్కడ వైసీపీ పార్టీ కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మాట్లాడుతూ జంతువుల కొవ్వు కలవలేదు, గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పుడు ఆరోపణలు చేశారు, దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశారు, ఇప్పుడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి వాదిస్తున్నారు. మీరేమంటారు? నిజంగా వాళ్ళు తప్పు చేసి క్షమాపణలు చెప్పాలంటారా? అసలు దానిలో ఏమి కలవకపోతే సరే మీరు ఆ మాట అడిగినా బాగానే ఉంటుంది. దానిలో ఏదో ఒకటి అయితే కలిసిందని చెప్పేసి అయితే కోర్టు చెప్పిందిగా. ఇంకో కొవ్వు కావచ్చు, ఏది కూడా లేకుండా అసలు దీనిలో ఏం లేదు అని కానీ బయటకు వచ్చినట్టుగా అయితే సరే మీరు అడిగినట్టుగానే క్షమాపణ అడగటంలో అర్థం అనేది ఉంది. కానీ ఏదో ఒకటి కలిసిందని మాత్రం అయితే కోర్టు చెప్తుందిగా. అలాంటప్పుడు మీరు ఏ విధంగా దీన్ని క్షమాపణ అడగటం అనేది భావ్యం కాదని చెప్పి నా ఆలోచన. సిబిఐ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ కమిటీలో ముఖ్యంగా గత 5 ఏళ్ళు కూడా అసలు నెయ్యి అనేది వాడలేదు. కెమికల్స్, పామాయిల్లో కెమికల్స్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించి సుమారు ఇలా కల్తీ చేసిన 68 లక్షల కేజీల నెయ్యి అనేది వాడి 20 కోట్ల లడ్డూలు పైగా భక్తులకి పంపిణీ చేశారని చెప్పి తేలింది. వాళ్ళు అన్ని డైవర్ట్ పాలిటిక్సే. వాళ్ళు అడిగింది ఒకటే పట్టుకున్నారు అప్పటి నుంచి. జంతు కొవ్వు లేదు. సరే జంతు కొవ్వు లేకపోయినట్టు కదా, ఏదో ఒకటైతే ఉంది కదా, ఏదో ఒకటైతే ఉంది. దీనిలో ఇన్ని లక్షల క్యూసెక్లు కలిసింది. అది దాన్ని తప్పు పుట్టుకునే ధోరణిలో ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి పార్టీ తప్పుదో పట్టిస్తుంది రాష్ట్రాన్ని అని చెప్పేసి అల్లకొల్లం చేస్తుందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యే మీద ఒక హనీ ట్రాప్ కేసే కానీ, ముఖ్యంగా అంబటి రాంబాబు ఏదైతే ఇంటి మీద దాడి ప్రయత్నం కానీ, అంటే రెచ్చగొట్టే ధోరణి కానీ, ఇంకోవైపు జోగి రమేష్ కూడా ఇంటిపైన దాడి రెచ్చగొట్టే ధోరణి కానీ, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనంటారా? ఖచ్చితంగా అండి. మన స్టేట్లో అర్థమవుతుంది కదా. ఇప్పటివరకు ఎప్పుడూ లేనిది నిన్న ఎందుకంటే జరిగింది. జస్ట్ దీన్ని కాపుకి రుద్దాలని మీరు చూసినట్టుగా అయితే సార్, మీరు చూడండి మొన్నటిదాకా కూడా ఏదైనా సరే అంబటి రాంబాబు గారికి సంబంధించి వస్తే కనుక వైసీపీ నేత అని వచ్చేది. కానీ ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి కూడా కాపు నేత అని చెప్పేసి వాళ్ళు బయట పెట్టారు. కాపు నేత అంటే అప్పటికి కూడా ఆయన వైసీపీ నేత, కానీ ఇప్పుడు కాపు నేత అనేది పెట్టేసి దాన్ని ఒక క్యాస్ట్ పాలిటిక్స్ కి దాన్ని డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంత పెద్ద నిజాన్ని దాచేసి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు అంటే వైసీపీ ప్రతి విషయంలో కూడా ఇదే టైప్ ఆఫ్ రాజకీయం చేస్తుంది అనుకోవచ్చా? ఒక రకంగా ప్రతి సందర్భంలో కూడా ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని ఆ పాలిటిక్సే కదా, వాళ్ళకి చెప్పేది ఏమన్నా ప్రత్యేకంగా. గతంలో ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా మీరు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లడ్డు ఎప్పుడైనా తిన్నారా? ఈ మధ్య కాలంలోకి ఇప్పటికి తిరుమలలో లడ్డు విషయంలో కానీ, అన్నప్రసాదాల విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు? డిఫరెన్స్ అంటే ఎందుకు లేదు సార్, అప్పటికి ఇప్పటికి చాలా వాటికి డిఫరెన్స్ అయితే ఉంది. ఆ టేస్ట్ విషయంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి డిఫరెన్స్ అయితే. అంటే ఒక ప్రభుత్వం మారినప్పుడు ఇంకో ప్రభుత్వం చదువుకొచ్చిన తర్వాత దానిలో ఉన్నటువంటి పద్ధతులు ఒకలాగా ఉంటాయి, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పద్ధతులు ఒకలాగా ఉంటాయి. సో డిఫరెన్స్ అనేది కామన్ గా వచ్చిందని మాత్రం నేను నమ్ముతున్నాను. లడ్డు అయితే డిఫరెన్స్ కనిపించింది మీకు? ఖచ్చితంగా వస్తేనే కదా అది ఇంత ఇష్యూ జరిగింది. మరి ఇంత బాగానే ఉంటే కనుక ఆ విషయం వస్తుంది బయటికి. మరి ఇంత పవిత్రమైన ప్రసాదంలో రసాయనాలతో కూడిన పామాయిల్లో కెమికల్స్ కలిపి దాన్ని లడ్డూలు తయారు చేసి ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, కేంద్ర మంత్రులకి, ఎంపీలకి అందరికీ కూడా పంపిణీ చేశారు. హిందువులందరికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా తిన్నారు. ఇంత అపచారం చేసి దాన్ని అందరికీ కూడా పంపిణీ చేయడం అనేది ఒక రకంగా హిందువుల మీద జరిగే ఒక ఇండైరెక్ట్ గా కుట్రేనంటారు. ఇది ఖచ్చితంగా అండి కుట్రగానే భావించాలి. అలాగే ధన దోపిడీ అని కూడా మనం దీన్ని భావించాలి. దానివల్ల వీళ్ళు అర్జించడమే, అమౌంట్ని అర్జించడం, డబ్బుల్ని తక్కువకి వచ్చే ఆయిల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళు ఎక్కువగా అమౌంట్ చూపించి వీళ్ళు దోచుకుంటూ ఇటువంటి కెమికల్స్ని, టేస్టీగా ఉండే కెమికల్స్ ని పెట్టి చేశారని చెప్పేసి మాత్రం చెప్పగలుగుతాం. గత 5 ఏళ్ళు కూడా తిరుమలలో కానీ, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ చూసుకున్నా విగ్రహాల మీద దాడులు జరిగాయి, దేవాలయాల మీద దాడులు జరిగాయి, అంతర్వేదుల్లో రథాలు తగలబెట్టడం జరిగింది. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, లేదంటే ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఎవరి హయాంలో కూడా హిందూ దేవుళ్ళకి సంబంధించి కూడా ఎక్కడ దాడులు జరగలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎందుకు జరిగాయి? ఇది ఇండైరెక్ట్ గా ఒక రకంగా హిందువుల మీద కుట్రేనంటారా దాడులు ఇవన్నీ కూడా ప్రేరేపించడం? అది వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళ భావజాలం అంతా కూడా వాళ్ళ నాన్నగారు కానివ్వండి వాళ్ళందరూ కూడా క్రైస్తవ సమాజంలో ఉండటం వల్ల కొంచెం హిందూ భావజాలాన్ని ఆయన తగ్గించినట్టుగా మాత్రం మాకు అనిపిస్తా ఉంది సార్. మాకైతే అట్లా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు జరిగిన దాడులన్నీ కూడా ఎంత దారుణంగా జరగడం, పైగా తిరుమలను చెప్పే కదా మీకు ఇప్పుడే చెప్పాను, స్కామ్లు ఎక్కువ అవుతున్నాయి కదా. నేను అదే చెప్తున్నాను మీకు. వాళ్ళ నాన్నగారి హయాం దగ్గర నుంచి కానివ్వండి, వాళ్ళ మేనత్తలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఒక క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు. సో అదే భావజాలంతో ఆయన కాస్త ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ ధర్మశాస్త్రాన్ని మాత్రం ఆయన కొంచెం తక్కువగా చూసేయడం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అండి. మరి ఫైనల్ గా తిరుమల
కల్తీ విషయం గురించి, లడ్డు విషయంలో కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? మీరైతే ఏం చెప్తారు ఒక భక్తునిగా? సార్ 100% జరిగింది, 100% అయితే జరిగింది. అది మనకు తేడతలమైంది. అది జంతువు కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రసాయనం అయితే జరిగింది. కెమికల్ కలిపి నెయ్యి పంచడం ఏంటయ్యా అసలు? భక్తులు అనుకున్నావు ఏమనుకున్నావు? మా హిందువులు అంటే నీకు గిట్టదు, కానీ మా హిందువు ఓట్లు కావాలి నీకు. అది న్యాయమేనా? దేవుడితో పెట్టుకున్నావు, భక్తులతో పెట్టుకున్నావు, మహాపాపం చుట్టుకుంటావు నువ్వు. అసలు నువ్వేమనుకుంటావు నాకు తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి దేవుడి నెయ్యి కల్తీ చేయటం నీలాంటి వాడిని చూసా, ఎవరిని నేను ఇంతవరకు చూడలా. అసలు అందులో వాడింది నెయ్యే కాదు కెమికల్స్ అంటుంటే నెయ్యి లాంటి లిక్విడ్ వాడారంట. అలాంటి కెమికల్ లిక్విడ్ స్వామి వారికి లడ్డు చేయడం అంటే మహాపాపం తప్ప ఇంకేం లేదు. అలాంటి పాపిష్టుని దేవుడు అనేది చూస్తాడు. అలాంటి పాపం ఇంకెవరు చేయకూడదు. ఆఖరి దేవుడి లడ్డులో కల్తీ ఏంటి? కెమికల్స్ వాడతారు. భక్తులు మేమేమైపోతాం అవి తిని ఏదైనా అయితే మాలాంటి పరిస్థితి ఏంటి? దేవుడి లడ్డుని ఎవడైనా కల్తీ చేస్తాడు? అసలు ఆ కెమికల్ వల్ల ఎంత ఉపయోగం? మహాపాపం చుట్టుకున్నట్టే ఆయన స్వామి వాళ్ళ లడ్డుని మహాపాపం చుట్టుకుంటాడు. ఇంకా ఒక భక్తురాలుగా నేను చెప్తున్నాను, ఏది కలిసినా అది తప్పే, ఏది చేసినా తప్పే కదా. అంతేగాని ఒక రాయితో కొట్టించుకుంటే దెబ్బ, కర్రతో కొట్టించుకుంటే దెబ్బ కాదు అన్నట్టు మాట్లాడుతున్నది ఉంది. ఇది వ్యవహారం ఏంటో. అన్ని గుళ్ళకి వెళ్ళి మేము తప్పు చేయలేదన్న దేవుడు అక్కడ సుప్రీంకోర్టు వాళ్ళే తేల్చారు కదా నువ్వు తప్పు చేసావో లేదో అనేది. నువ్వు మాట్లాడే మాటలన్నీ అబద్ధాలు. ఇది ఇంకా ఎన్నాళ్ళు అబద్ధాలు చెప్తావు జగన్మోహన్ రెడ్డి నువ్వు? అసలు మా ప్రసాదాలు కల్తీ చేస్తారా? పోతావు, మా దేవుడితో పెట్టుకున్నావు, నీకు పోయే ఛాన్స్ వచ్చేసింది దగ్గరికి.